హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదటిగా ఎప్పుడు కూడా నంబర్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటే, ఎప్పుడూ బిజినెస్ మోడల్ అనేది అంతే స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం లేదు కంపెనీస్‌కి. ఈరోజు ఈ వీడియోలోని 3 స్టాక్స్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఏవైతే గత 3 సంవత్సరాలుగా చాలా స్థిరమైన, బలమైన ఎదుగుదల అవకాశాల్ని చూపిస్తూ ఎర్నింగ్స్ పరంగా గాని, లాభాల పరంగా గాని స్ట్రాంగ్‌గా ముందుకెళ్తున్నాయో, అంతేలాగా బిజినెస్ మోడల్స్ కూడా మంచి ఎఫెక్టివ్‌గానే ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా మేము ఎంచుకున్న కంపెనీస్‌కి మేము తీసుకున్న పరిగణాలు ఏంటి అనంటే, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 35% కన్నా ఎక్కువ, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 25% కన్నా ఎక్కువ అండ్ అలానే గత 3 సంవత్సరాలుగా సేల్స్ మరియు ప్రాఫిట్స్ కూడా స్థిరంగానే 30% కన్నా ఎక్కువ పెరిగినియి. ఏవేవి కంపెనీస్ అనేవి తీసుకొని, ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్స్ ఏంటి, లాభాలేంటి, బలహీనతలేంటి, బలమైన విషయాలేంటి, క్యాష్ ఫ్లోస్ ఎలాగున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని పర్సనల్ ఫినాన్స్‌కి సంబంధించినవి మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని కూడా మీకు పరిచయం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి ఈరోజు మనం చూడబోయే 3 స్టాక్స్ ఏంటి అనంటే, ఎక్కువగా మార్జిన్స్ అండ్ స్ట్రాంగ్ అయిన నంబర్స్‌ని మన ముందుకు తీసుకొస్తున్నాయో. ఇందులో మనం చూడబోయేది మొదటిది ఎస్‌బీఎఫ్‌సి ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళు గత 3 సంవత్సరాలుగా గాని తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క సేల్స్ 1.8 టైమ్స్ పెరిగింది. అండ్ అదే టైంలోని వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 1.5 టైమ్స్ పెరిగింది. ఎందుకు ముఖ్యంగా అని అనుకుంటే, కాస్ట్స్ ప్రకారంగా కాస్ట్ రేషియోస్ అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి. ఎంప్లాయీ కాస్ట్ ఎక్స్‌పెన్స్ కూడా తక్కువగానే ఉంది. దీనివల్ల వీళ్ళకి మంచి ఆపరేటింగ్ లీవరేజ్ లభించడం వల్ల నెట్ ప్రాఫిట్స్ అనేవి దాదాపుగా 2.3 టైమ్స్ పెరిగినాయి. ఇక్కడితో ఆగిపోకుండా మార్జిన్స్ అనేవి 28% నుంచి 36%కి పెరిగినాయి. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ముఖ్యంగా 20-25% వరకు పెరిగినాయి. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. సో వీళ్ళు ఒక ఫినాన్స్ కంపెనీ ఏదైతే 2 రకాల లోన్స్ పోర్ట్‌ఫోలియోలో డీల్ చేస్తారో, ఎంఎస్ఎంఈ వాళ్ళకి సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడంతో పాటు గోల్డ్ లోన్స్‌లు ఇస్తారు. అండ్ అందులో కూడా వీళ్ళు ఎక్కువ శాతం కోర్ ఫోకస్ దేని మీద చేస్తున్నారంటే, టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఎవరైతే సొంతగా ఉద్యోగం చేస్తున్న సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు లోన్స్ అనేవి ఇస్తున్నారు. వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి గాని వస్తే అందులో 94% అంటే ఈ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 2 కల్లా 94% వరకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్‌ని వీళ్ళు తీసుకొని దానికి అగెయిన్స్ట్‌గా లోన్స్ ఇస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క నెట్‌వర్క్ విషయానికి గాని వస్తే ఇదే క్వార్టర్‌లో గాని చూసుకున్నట్టయితే 220 బ్రాంచెస్, అది కూడా 174 సిటీస్‌లోని 16 నగరాలు అండ్ 2 యూనియన్ టెరిటరీస్‌లో వీళ్ళు విస్తరించి చాలా వరకు వీళ్ళ కస్టమర్స్‌ని సర్వ్ చేస్తున్నారు. ఫండింగ్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళు ఐసీఐసీఐ వాళ్ళతోటి కో లెండింగ్ అగ్రీమెంట్‌లోకి ఒప్పందం కుదుర్చుకుని దాని ద్వారా టికెట్ సైజ్ మరియు లోన్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి వాళ్ళతో పార్ట్నరింగ్ అయ్యి వాళ్ళ యొక్క బిజినెస్‌ని కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ పెర్ఫార్మన్స్ ఎలాగుంది? సో మొట్టమొదటిది ఏంటి అనంటే, వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 2025 కల్లా 9,938 కోట్లుంది. అందులో 83% వరకు వీళ్ళకి సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ పోర్ట్‌ఫోలియోలో ఉంటే, మిగతా 17% నుంచి లోన్ అగైన్స్ గోల్డ్ పోర్ట్‌ఫోలియోలో వ్యవహరిస్తున్నారు. అయితే అక్టోబర్ 2025 కల్లా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 10,000 కోట్లని దాటేసింది ఈ మార్క్‌ని. సో నెక్స్ట్ ముఖ్యంగా గాని చూసినట్టయితే డిస్బర్స్‌మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక పీరియడ్‌లో ఎంత కొత్త లోన్స్ అనేవి, కొత్త అప్పులనేవి ఇస్తున్నారనేది డిస్బర్స్‌మెంట్స్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇదే క్వార్టర్‌లో గాని పోల్చి చూస్తే గత క్వార్టర్ తోటి దాదాపుగా 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. 815 క్రోర్స్ దాకా వీళ్ళు డిస్బర్స్‌మెంట్స్ అనేవి చేశారు. అండ్ ఇందులో క్వార్టర్ ఆన్ క్వార్టర్ గాని పోలిస్తే 1% ఎదుగుదల అయితే ఉంది. వాల్యూమ్స్ పరంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గాని పోల్చి చూసినట్టయితే గత క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్వార్టర్ 6% తగ్గిన వాల్యూమ్సే వీళ్ళు ఇచ్చారు. అంటే చాలా తక్కువ వాల్యూమ్సే కొత్తగా వీళ్ళు ఇవ్వగలిగినట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే వీళ్ళ యొక్క మెట్రిక్స్ అంటే అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే గ్రాస్ ఎన్‌పీఏ చూడాలి, నెట్ ఎన్‌పీఏ చూడాలి. గ్రాస్ ఎన్‌పీఏ అంటే అప్పటికప్పుడు 90 రోజుల కన్నా ఎక్కువ లోన్ యొక్క అమౌంట్ అనేది డిఫాల్ట్ కట్టకుండా వదిలేసిన వాళ్ళ లిస్ట్. ఇది గాని ఈ సంవత్సరం తీసుకుంటే 2.77% దగ్గర, అంటే గత సంవత్సరంతో పోలిస్తే 8 బేస్ పాయింట్స్ అనేవి పెరిగినాయి. అంత మంచి సూచన కాదు. నెట్ ఎన్‌పీఏ అంటే ఈ వచ్చిన గ్రాస్ ఎన్‌పీఏకి ప్రొవిజనింగ్ అనేది క్రియేట్ చేస్తారు కంపెనీస్. సో అది అడ్జస్ట్ చేసిన తర్వాత నెట్ ఎన్‌పీఏ బుక్స్‌లో గాని చూస్తే 1.51% అనేది ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 12 బేస్ పాయింట్స్ తగ్గింది. అంటే మంచిగానే మెరుగుపడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్‌కమ్ విషయానికి వచ్చేద్దాం. సో ఈ ఫైనాన్స్ కంపెనీకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 10.48% పెరిగింది. సో ఇంతలాగా పెరగడం ఇంకొక ముఖ్య కారణం ఏంటి అనంటే, వీళ్ళ బారోయింగ్ కాస్ట్స్ అనేది తగ్గి 8.96 దగ్గర స్థిరపడటంతోటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇంతలాగా పెరిగింది.
ఇంట్రెస్ట్ మార్జిన్ పెరగగానే స్ప్రెడ్స్ అనేవి కూడా పెరిగిపోతాయి. 9.05% దగ్గర చేరుకున్నాయి. సో ఇప్పుడు మనము ఆర్థికంగా కీ మెట్రిక్స్‌ని చూసాం కదా! ఆర్థికంగా వీళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ ఎలాగుంది అని గాని చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఇందాక చెప్పినట్టుగానే 29% పెరగడంతోటి ఆదాయం కూడా అదే తీరులోకి 21% పెరగడం మనం చూసాం గత సంవత్సరంతో పోలిస్తే. అండ్ ఇక్కడ 411 క్రోర్స్ ఉంది వీళ్ళకి ఆదాయం. ఆపరేటింగ్ ఖర్చుల విషయానికి గాని వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 23.5% పెరిగింది. సో ఇన్‌కమ్ గ్రోత్ కన్నా తక్కువే ఉండడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి 177 కోట్ల దాకా చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే 37% ఎదుగుదల అనేది చూసాం. క్రెడిట్ కాస్ట్ విషయానికొస్తే 63% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో ఇంతలా క్రెడిట్ కాస్ట్ అనేది పెరిగినప్పుడు నెట్ ప్రాఫిట్ మీద ప్రభావం ఎలా పడిందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అనేది 109 కోట్లు అంటే 30% ఎదుగుదలని చూసింది గత సంవత్సరంతో పోలిస్తే. నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికొస్తే 26.5% వరకు ఎదుగుదల అనేది చూశారు. గ్రోత్ అవుట్‌లుక్ అసలు మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేయబోతున్నారు అనంటే ఏదైతే లోన్ అగెయిన్స్ట్ గోల్డ్ అనేది ఇప్పుడు వీళ్ళకుండే 220 బ్రాంచెస్‌లోనే 185 బ్రాంచెస్‌లో ఈ ప్రొడక్ట్‌ని వీళ్ళు వినియోగదారులకు అందిస్తున్నారు. సో రాబోయే 2-3 క్వార్టర్స్ దాకా ఇంకో 15 బ్రాంచెస్‌లోని ఇదే ప్రొడక్ట్ పైన దృష్టి పెట్టి వచ్చే 17% ఆదాయాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ రెండవది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క గ్రోత్ ప్రతి క్వార్టర్‌లోనే 5-7% వరకు పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌ని కూడా తగ్గిస్తూ వస్తున్నారు. కానీ ఇది ఒక సీరియస్ విషయంగా చూసేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రమోటర్స్‌కి ఏదో క్యాష్ లిక్విడిటీ అవసరం మూలానే ఇది అమ్మేరు కానీ అసలుకైతే అవసరమే లేదు. కంపెనీ బానే వ్యవహరిస్తుంది అని చెప్పుకుంటూ మన ముందుకి చెప్పారు. రిస్క్స్ పరంగా గాని చూసినట్టయితే గత క్వార్టర్‌తో గాని పోల్చినట్టయితే మనకి గ్రాస్ ఎన్‌పీఏస్ అనేవి కొంచెం స్థిరత్వానికి గురైనప్పటికీ కూడా గత సంవత్సరంతో పాటు పోలిస్తే గాని డెలిక్వెన్సీస్ రేషియోస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగి 8.72%కి చేరుకున్నాయి. సో ఇది అంత మంచి విషయం అయితే కాదు. రిస్క్ పరంగా కంపెనీ రిస్క్‌ని ఎదుర్కోవాల్సిన విషయం అనేది. కంపెనీ నంబర్ 2 టిప్స్ మ్యూజిక్ కంపెనీ. అయితే టిప్స్ మ్యూజిక్ కంపెనీ యొక్క గత 3 సంవత్సరాల విషయాన్ని గాని తీసి చూసినట్టయితే వాళ్ళ యొక్క సేల్స్ 1.7 టైమ్స్ పెరిగింది. ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ 1.2 టైమ్స్ పెరిగింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 55% నుంచి 67%కి పెరిగింది. నెట్ ప్రాఫిట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే 2.2 టైమ్స్ పెరిగింది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 41% నుంచి 54% దాకా పెరిగింది. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? ఆడియో విజువల్ మ్యూజిక్ కంటెంట్‌ని తయారు చేస్తారు. అండ్ అలానే కొనుగోలు కూడా చేస్తారు. అత్యధికమైన ఆదాయం వీళ్ళకి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్‌లో ఎప్పుడైతే మనము వింటామో అక్కడి నుంచి ఆదాయం అనేది ఎక్కువ మోతాదులో జనరేట్ అవుతుంది. అండ్ అలానే గాని చూసినట్టయితే వీళ్ళ యొక్క సాంగ్స్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళకి చాలా బలమైన రిపాజిటరీ అంటే చాలా రకాల భాషల్లోని 34,000కి పైగా పాటలనేవి వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. అండ్ అలానే ఈ కంపెనీ పరంగా గాని చూసినట్టయితే ఎక్కువ డెట్ అనేది అంటే పూర్తిగా వీళ్ళ అప్పులనేవి తీసుకోలేదు. డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నారు. అండ్ అలానే ఖర్చులు మొత్తంగా 100% కూడా ఏవైతే పాటల్ని వీళ్ళు సృష్టిస్తారో దానికి అయ్యే కంటెంట్ ఖర్చుతో పాటు అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ మాత్రమే 100%కి వీళ్ళు ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేసింది ఏదైతే క్వార్టర్‌లో పాటలనేవి రిలీజ్ అవుతాయో అదే క్వార్టర్‌లో దాన్ని బుక్ చేయడంతోటి సింపుల్‌గా అకౌంట్స్ అనేది తేల్చేస్తారు. మనము ఈ పర్టిక్యులర్ క్వార్టర్ అంటే 2026 క్వార్టర్ 2 కల్లా వీళ్ళ యొక్క ఆర్థిక పెర్ఫార్మన్స్ ఎలాగుందని గాని చూసినట్టయితే మొట్టమొదటిది ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. ఎలా 11% పెరిగింది అనంటే ఈ కంటెంట్‌ని ఎక్కువ మంది వాడటం, వినటంతోటి మనకి డబ్బులనేవి ఎక్కువగా లభించినాయి. కాకపోతే ఖర్చుల విషయానికొస్తే గత సంవత్సరంతో పోలిస్తే 4% తగ్గింది. ఫ్లాట్‌గా ఉండడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి 15% పెరిగి 68 కోట్లు చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ విషయానికి వస్తే 200 బేస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అదర్ ఇన్‌కమ్ కొంచెం ఎంతకి తగ్గినప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్స్ అనేవి 53 కోట్లని చేరుకొని గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 60% గత సంవత్సరంతో పోలిస్తే ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అయితే భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా ఉంటాయి అని మేనేజ్మెంట్ వాళ్ళు తెలియపరిచింది ఏంటి అనంటే రాబోయే కొన్ని క్వార్టర్స్ వరకు కూడా వీళ్ళకి టాప్ లైన్ గాని, బాటమ్ లైన్ గాని అంటే ఆదాయం అండ్ దాని నుంచి వచ్చే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ లాభాలు 2 కూడా 20% వరకు పెరగాలి. 20% పెరుగుద్ది అని ఆశిస్తున్నారు. ఇది గాని చేరుకోవాలి అనంటే ఇదే సంవత్సరం వచ్చే క్వార్టర్ 3, క్వార్టర్ 4లో 25% గ్రోత్ అనేది వీళ్ళు చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ అలానే వీళ్ళకి అత్యధికంగా 55% వరకు వచ్చే ఆదాయం అనేది వీళ్ళకి స్పాటిఫై నుంచి వస్తుంది. అండ్ ఇటీవలే కొన్ని మార్చడంతోటి అంటే వాళ్ళకి వచ్చే షేర్‌ని 20-25% పెంచడంతోటి 55% ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది వీళ్ళకుండే బలం. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి వస్తే గత సంవత్సరం 2025లోని వీళ్ళకి మొత్తంగా 233 కోట్లు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చినాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్‌తో పోలిస్తే ఇది 183% ఎక్కువ.
అయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి వస్తే ఇక్కడ కొంచెం తగ్గింది. 2024-25 మధ్యలో 72% ఉండేది కాస్త 47%కి పడిపోయింది. అండ్ ఈ సంవత్సరం కూడా ఫస్ట్ హాఫ్ ఇయర్‌లోనే ఒక 53 కోట్ల దాకా ఖర్చు చేశారు కాబట్టి ఇంకా ఈ ప్రభావం క్యాష్ ఫ్లోస్ పైన ఎక్కువగానే ఉంది. రిస్క్స్ పరంగా కంపెనీ ఎటువంటి రిస్క్స్‌ని చూస్తుంది. మొట్టమొదటిది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ 60 కోట్ల విలువైనది చేయడంతో షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది గాని పోలిస్తే 2025కి వచ్చిన ఆదాయంతోటి 19% ఈ అమౌంట్ అనేది వాల్యూ చేస్తుంది. సో అంత ఎక్కువ ఉండడం అనేది ఒక రిస్కీ అయిన ఫ్యాక్టర్. రెండవది ఈ కంపెనీకి ఉండే ఎదుగుదల అవకాశాలు. పీఈ రేషియో విషయానికి వస్తే 40%, 40 రెట్లు ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క ఇండస్ట్రీ యావరేజ్‌తో పోలిస్తే సేమ్ థింగ్. పీఈజీ 1.14 టైమ్స్ అంటే ఈ గ్రోత్‌ని జస్టిఫై చేస్తూ బానే తక్కువలోనే ఉంది. కాకపోతే గత కొన్ని క్వార్టర్స్‌గా వీళ్ళకి వచ్చే ఆ గ్రోత్ పేస్ అనేది వేగం తగ్గడంతోటి కొంచెం మనము వేచి చూడాల్సిన విషయం. అంటే ఇలాగే గాని గ్రోత్ అనేది తగ్గింది అనంటే వాల్యుయేషన్స్ పైన ప్రభావం అనేది ఎక్కువగా పడిపోతుంది. అండ్ మూడోది గత 3 సంవత్సరాలుగా ప్రమోటర్స్ అనేవాళ్ళు 10% కన్నా ఎక్కువ స్టేక్‌ని తగ్గించుకోవడం మనం చూసాం. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మూడో కంపెనీ కెనరా రోబెకో ఏఎంసీ లిమిటెడ్. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క డీటెయిల్స్ గాని తీసి చూస్తే సేల్స్ అనేవి 2 రెట్లు పెరిగితే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి 1.5 టైమ్స్ పెరిగింది. సో దీనివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 53% నుంచి 65% పెరిగింది. మిగతా అన్ని కాస్ట్ రేషియోస్ కాస్ట్స్ అన్ని తగ్గింపుగా ఫ్లాట్‌గా అలాగే ఉండడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి 2.5 టైమ్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ విషయానికి గాని వస్తే 2.4 టైమ్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అలానే 39% నుంచి 47%కి పెరిగింది. ఏంటి వీళ్ళ బిజినెస్ మోడల్? సో వీళ్ళు మన దేశంలోనే రెండవ పెద్ద ఏఎంసీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వీళ్ళు ఐపీఓ లిస్టింగ్‌కి వచ్చిన తర్వాత కెనరా బ్యాంక్ వాళ్ళు 38% స్టేక్‌ని హోల్డ్ చేస్తే ఓరిక్స్ కార్పొరేషన్ వాళ్ళు 37% స్టేక్‌ని హోల్డ్ చేస్తున్నారు. కెనరా బ్యాంక్ ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క ప్రమోటరే. కానీ కెనరా బ్యాంక్ యొక్క గుడ్‌విల్ మీద ఆధారపడకుండా వీళ్ళ బిజినెస్‌ని వీళ్ళు సొంతగా చేసుకుంటున్నారు. కంపెనీ విషయానికి బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పరంగా గాని చూస్తే మన దేశవ్యాప్తంగా వీళ్ళకి మల్టీ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఉంది. 54,000 పైగా మంది వీళ్ళతో డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని తీసుకోవచ్చు. ఫిజికల్‌గా 27 చోట్ల వీళ్ళకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. వీళ్ళ యొక్క కీ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 2025లోని వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,17,600 క్రోర్స్. గత సంవత్సరంతో పోలిస్తే 6.4% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అందులోని చాలా వరకు అంటే 90% కన్నా ఎక్కువ అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేది ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నుంచే. దీని తర్వాత మనం ఆర్థికంగా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఈ క్వార్టర్‌కి ఎలాగుందని చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ అనేది 108 కోట్లు చేరుకుంది. అంటే 3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. అండ్ అదే విషయానికి వస్తే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ తీసివేయగా సో ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి గాని వస్తే 86.8 క్రోర్స్ నుంచి 104 క్రోర్స్‌కి పెరిగి 20% ఎదుగుదలని చూపించింది. ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ విషయానికి వస్తే 38.2 క్రోర్స్ నుంచి 42 క్రోర్స్‌కి పెరిగింది. అంటే 10% పెరిగింది. ఓవరాల్ ఇన్కమ్ అంత వేగంగా పెరగకపోయినప్పటికీ మిగతా ఖర్చులన్నీ వీళ్ళ యొక్క ఎక్స్‌పెన్సెస్‌ని 12 నుంచి 15% మధ్యలోకి పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళకి వచ్చే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా పెరిగింది 20% వరకు. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ అనేవి గత సంవత్సరంతో పోలిస్తే 3% తగ్గినాయి. దీనికి ముఖ్యమైన కారణం నెట్ గెయిన్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ గత సంవత్సరం 17.7 క్రోర్స్ ఉండేది కాస్త 3.7 క్రోర్స్‌కి పడిపోయింది. మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారనంటే ఎప్పుడు కూడా ఇటువంటి నెట్ గెయిన్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఇన్వెస్ట్‌మెంట్స్ మీద వచ్చే లాభాలు కావచ్చు, దానివల్ల వచ్చే నష్టాలు కావచ్చు, ఇవి 2 కూడా మార్కెట్ యొక్క పరిస్థితుల్ని బట్టి డ్రైవ్ అవుతాయి. సో దీని మీద మనం ఎక్కువగా దృష్టిని పెట్టకుండా కంపెనీ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ ఎలా ఉంటుందో అలాగే బిజినెస్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికల విషయాన్ని గాని చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతో నమ్మకంగా మేము మా యొక్క ఇన్వెస్ట్‌మెంట్ పర్ఫార్మెన్స్‌ని మెరుగు చేయడంతో పాటుగా కొత్తగా ప్రొడక్ట్స్‌ని మేము ప్రవేశపెట్టబోతున్నాము. సో అందుకని ఒక 20% కన్నా ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లోని కేవలం 107 కోట్లు ఉండేది కాస్త ఇప్పుడు 157 కోట్ల దాకా పెరిగింది. సో ఇది ఒక మంచి విషయమే. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో కూడా 82% వరకు ఉంది. అంటే వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటిని కూడా వీళ్ళు క్యాష్ కింద బలంగా కన్వర్ట్ చేసుకోగలుగుతున్నారు. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన ముఖ్యమైన విషయం ముఖ్యమైన రిస్క్ ఏంటి అని అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అనేవి చాలా వాలటైల్ గా ఉంటున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 3% తగ్గింది. అది ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చిన లాభాలు నష్టాలు తీసివేసినప్పటికీ కూడా వాలటాలిటీ అనేది చాలా ముఖ్యంగా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. సో ఇదండి 3 కంపెనీస్ ఏవైతే ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ కంపెనీ, టిప్స్ మ్యూజిక్ అండ్ కెనరా రోబెకో ఏఎంసీ లిమిటెడ్ గురించి వాళ్ళ యొక్క స్ట్రాంగ్ నంబర్స్ తో పాటుగా వాళ్ళు ఎటువంటి బిజినెస్ మోడల్స్ తో మన ముందుకి వ్యవహరిస్తున్నారనేది తెలియపరిచాను కదా. ఈ పర్టికులర్ వీడియోని మీరు కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాల్సిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం అయితే చేయట్లేదు. మీరు గానీ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ని సంప్రదించుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు
Have a happy and a very safe investment. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.